ఈ ఒక్కసారే ప్లీజ్ అంటే క్రూర మృగం చెంతకు ఎవరైనా వెళ్తారా? ఒక్కసారే కదా అని తెలిసి తెలిసి లోయలో ఎవరైనా దూకుతారా? ఒక్కసారే కదా అని ఎవరైనా విషం తాగుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బాబు. తప్పులు చేసేవాడికి ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తారా అని అన్నారు. తండ్రికి ఛాన్స్ ఇస్తే ఉమ్మడి రాష్ట్రాన్ని ఏకంగా మింగేశారని, ఇప్పుడు జగన్ కు అవకాశం ఇస్తే ఇక జనాన్ని బతకనిస్తాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే టీడీపీతోనే సాధ్యమని, టీడీపీ మిషన్ 150+ ఏకపక్షం కావాలన్నారు. 25 ఎంపీ సీట్లు, 150 పైగా అసెంబ్లీ సీట్లు టీడీపీ సాధించాలని చంద్రబాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సెక్రటేరియట్ ప్రతినిధి ఎంపీ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ఎంపీ రావు గారు, హలో. రైట్, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సెక్రటేరియట్ ప్రతినిధి ఎంపీ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. గాంధీ ఎలక్షన్ మిషన్ 2019 మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ చేశారు. ప్రతిరోజు మాదిరిగానే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి, మోదీల మీద మరోసారి తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఎన్నికల ప్రచార సభలో మోదీని వెనకేసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రధానంగా కియా మోటార్స్ కు సంబంధించి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కియా మోటార్స్ క్రెడిట్ మోదీ వల్లనే కియా మోటార్స్ వచ్చింది, చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కియా మోటార్స్ నా వల్ల వచ్చింది అని మోడీయే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అటువంటిది మోడీ భజన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీయే చెప్పుకోలేనటువంటి విషయాన్ని మోడీ వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నాడు. కియా మోటార్స్ ను గుజరాత్ కు తీసుకెళ్లేందుకు మోడీ తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ నా వల్ల ఇక్కడికి కియా మోటార్స్ వచ్చింది, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోదీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు, రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దగ్గర తాకట్టు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి పార్టీ నేతల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మోదీ కేసీఆర్లతో కలిపి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రం మీద కుట్రలు పడుతున్నాడు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ టీడీపీ రావాలి, మళ్ళీ చంద్రబాబే రావాలి అని చెప్పి ప్రజలంతా కూడా నినదిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 150 కంటే ఎక్కువ సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయడంగా మోగిస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా మరొక 10 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఈ 10 రోజుల్లో కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తానే అభ్యర్థి అనుకున్నట్టుగా కూడా రంగంలో దిగి ఓట్లను ఆకట్టుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే తుది ఓటర్ల జాబితా కూడా వచ్చింది కాబట్టి ఓట్లన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఓట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈసారి జగన్ కంటూ జగన్ తల్లి విజయం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పి ఏదైతే కామెంట్ చేస్తున్నారో దాని మీద కూడా ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. క్రూర మృగం ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు ప్లీజ్ అంటే క్రూర మృగం దగ్గరికి ఎవరైనా వెళ్తారా, సైకో దగ్గరికి ఎవరైనా వెళ్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మొత్తం గతంలో రాజశేఖర రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని దోసేశాడు, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రాష్ట్రంలో ఇంకా ప్రజలు బతికే అవకాశం కూడా ఉండదు అంటూ మండిపడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇంకా 10 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో టీడీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలి. పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాము, సంక్షేమ పథకాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనే దాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి కూడా పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.